ఒక్క మాట, ఒక మంచి పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానం. ఒక మంచి స్నేహితుడు ఒక లైబ్రరీతో సమానం. ఆ లైబ్రరీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సమరయ స్త్రీ అని ఒక స్త్రీ, పాపపు జీవితము గల స్త్రీ. ఆమె మధ్యాహ్నం పూట నీరు చేదుకోవటానికి బావి దగ్గరికి వచ్చినదే. ఆ బావి దగ్గర ఆ ప్రాంతంలో సువార్త చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయం అవుతుంది. ఆహారం కొరకు శిష్యులు పక్కకు వెళ్ళున్నారు, పట్టణానికి వెళ్ళున్నారు. అయితే ఆమె వచ్చి నీళ్లు చేదుకుంటా ఉంటే, అమ్మా దాహానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు, అయా మీరు యూదులు కదా, మేము సమరయంలో, మీకు మాకు సాంగత్యం ఏమిటి అన్నప్పుడు, నీవు ఈ బావిలో నీరు త్రాగితే మరలా దప్పికొందువు, కానీ నేను ఇచ్చినటువంటి నీళ్లు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవమ్మా. అయితే నాకు ఆ నీళ్ళు ప్రభువా, నేను ఎప్పుడు దప్పిక కొనకుండా ఉండినట్లుగా, ఇంత దూరం నేను రాకుండా ఉండినట్లుగా ఆ నీళ్లు నాకు ఇవ్వవా అన్నప్పుడు, అయితే నీ భర్తను తీసుకొని రా అన్నాడు. అయ్యా నేను పాపాత్ములైన స్త్రీ, నాకు అయ్యా ఎవరు లేరు, నేను పాపాత్మురాలని స్త్రీ అన్నప్పుడు ఆమె జీవితం అంతా చెప్పేశాడు. ఆమెకి సువార్త అందించాడు. ఆమె బ్రతుకు మారిపోయింది, సత్యములోనికి నడిచింది. వెళ్ళి ఊరిలో వాళ్ళందరికీ కూడా ఆయన పిలుచుకొచ్చి, ఇదిగో ఈయనే మెస్సయ్య యేసు క్రీస్తు వారు అని ప్రకటన చేసింది. అంతలోకి శిష్యులు వచ్చినారు. ప్రభు ఆహారం తీసుకుని వచ్చాం, భోంచేయంటే, నా భోజనం అయిపోయింది, నేను సువార్తను బోధించేశాను, ఆమెను రూపాంతరంలో మార్చేశాను. నా తండ్రి ఏదైతే నాకు పని అప్పజెప్పి ఉన్నాడో ఆ పని తుదముట్టించటే నాకు ఆహారం అన్నాడు శిష్యులతోటి. ఇటువంటి స్థితి ఆమెను మార్చటమే ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క స్థితి. చెడుతనమును విసర్జింపజేయటమే పరిశుద్ధ గ్రంథము యొక్క భావము. అంతేకాని మతం మార్చడానికి కుల